రేపటి నుంచి సింగిల్ స్క్రీన్ టాకీసులు బంద్, 10 రోజులు మూసివేయాలని కొందరు ఓనర్ల నిర్ణయం. ఐపీఎల్, ఎగ్జామ్స్, ఎలక్షన్ టైం కావడంతో తగ్గిన ఆక్యుపెన్సీ. పెద్ద సినిమాలు రాక, చిన్న సినిమాలు మెప్పించక నష్టాలు. నెలకు 5 లక్షల ఖర్చు, కలెక్షన్లు మాత్రం 2 లక్షలు. రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ టాకీసులు 10 రోజుల పాటు బంద్ కానున్నాయి. కొద్ది రోజులుగా ఆక్యుపెన్సీ తగ్గడం, ఖర్చులు పెరగడంతో శుక్రవారం నుంచి 10 రోజుల పాటు తమ టాకీసులను మూసివేయనున్నట్టు కొందరు ఓనర్లు బుధవారం ప్రకటించారు. తెలంగాణలో 800, ఆంధ్రలో 1200 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉండగా వీటిలో 50% దాకా మూతపడే అవకాశం ఉన్నది. నన్ను అడిగితే ఈ సినిమా ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాల ఆధిపత్యం పోవాలంటే ఇంకా సాంకేతిక విప్లవం రావాలి. ఒకప్పుడు బిగ్ స్క్రీన్ మీద కనబడితేనే టాలెంట్ కనబడేది. అయితే వీళ్ళు ఏం చేసిళ్ళు, కొంతమంది గ్రూప్గా ఏర్పడి దోపిడీ చేస్తున్నారు ఇండస్ట్రీలో. ఉదాహరణకు నేను సినిమా ఇండస్ట్రీలో కథలు రాసుకొని తిరిగేటోడిని, అందుకే ఈ అనుభవం నాకు తెలుసు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎట్లుంటుందంటే, ఒక కథ రాసుకొని, ఒక రైటర్ ఒక కథ రాసుకొని నిర్మాత దగ్గరికి లేదా హీరో దగ్గరికి వెళ్తాడు. ఈ హీరో దగ్గరికి వెళ్తే ఆ కథ నస్తే ఆ హీరోనే ఓ ప్రొడ్యూసర్ని ఎతికి పెడతాడు, అదొక స్టైల్. లేదా కథ రాసుకొని ప్రొడ్యూసర్ దగ్గరికి పోయినానుకో, ప్రొడ్యూసర్ అడిగే ఫస్ట్ మాట ఏంటంటే నీ కులం ఏంది అని అడుగుతాడు. ఎందుకంటే ఇండస్ట్రీని మొత్తం శాసించేది ఆంధ్రోళ్ళు, ఇంకా ఆంధ్ర ఆధిపత్యం ఉన్నది. ఇంకా తెలంగాణ ఇండస్ట్రీ ఇంకా ముందర బల్లే. ఆ రాచకొండలో ఫిలిం ఇన్స్టిట్యూట్ కడతా, లేకపోతే రాచకొండను ఫిలిం సంబంధించి చేస్తే ఒక అడ్డాగా అని చెప్పిండుగా రామోజీ రావు ఫిలిం సిటీ లెక్క రాచకొండ ఫిలిం సిటీని కూడా చేస్తాను కేసీఆర్ అన్నాడు కదా, అది ముందర బల్లే. అయితే ఈ కులం అడుగుతాడు. ఈ కులం వల్ల మన తెలంగాణలో డైరెక్టర్లు పుట్టుక రాలేదు, హీరోలు పుట్టుక రాలేదు, ప్రొడ్యూసర్లు ఒకరిద్దరు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న దిల్ రాజే ఈ సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నాడు. అల్లు అరవింద్, అదేవిధంగా అంతకుముందు అశ్విన్ దత్ ఉండే, అల్లు అరవింద్, అశ్విన్ దత్, దేవి వరప్రసాద్, ఇట్లా రామానాయుడు, ఇలాంటి టాప్ ప్రొడ్యూసర్స్ అంతా అప్పుడు ఆంధ్ర నుండే ఉండే. అయితే దీంట్లో ఇప్పుడు అల్లు అరవింద్ ఒక్కడు టాప్ లో ఉన్నాడు. ఆయనకి ఏమాత్రం తీసిపోయిన రేంజ్ లో దిల్ రాజు ఉన్నాడు. అయితే ఈ దిల్ రాజు కూడా రెడ్డి, వెంకటరమణ రెడ్డి అనే పేరు. ఈయన ఒక్క బీసీని కానీ ఒక్క ఎస్సీని కానీ హీరోని చేయలేదు, డైరెక్టర్ని చేయలేదు, బీసీని చేయలేదు, ఎవరిని చేయలేదు. ఈయన చేసిన వాళ్ళంతా హరీష్ శంకర్ బ్రాహ్మణు, వంశపైడిపల్లి కమ్మ, విజయ్ దేవరకొండ వెలుమ, ఇట్లా అందరు దాదాపుగా సినిమా యాక్టర్లు అందరూ ఎక్కువ శాతం కమ్మలు, తర్వాత చిరంజీవి దయ వల్ల కాపు లైన్లు, తర్వాత ఒకరిద్దరు రెడ్డి లైన్లు, తర్వాత విజయ్ దేవరకొండ వెలుమైండ్లు. ఇట్లా సినిమా ఇండస్ట్రీలో కొన్ని కులాలు సినిమా ఇండస్ట్రీని కబ్జా చేయడం వల్ల ఈ సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్స్ మూతపడే కాడికి వచ్చింది. ఎందుకు, దీనికి వాటికి లింక్ ఏంది అనుకోవచ్చు. ఇప్పుడు దిల్ రాజు ఉన్నాడు, ఈయన మొత్తం మల్టీప్లెక్స్ థియేటర్లు కట్టిపడేసిండు 2 రాష్ట్రాల్లో. ఈ మల్టీప్లెక్స్ థియేటర్లు మొత్తం కట్టిపోయడం వల్ల ఈయనకి ఇబ్బంది ఏం లేదు. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ కాగానే ఈయన మొత్తం మల్టీప్లెక్స్ థియేటర్లలో మాట్లాడుకొని వేసుకుంటాడు, ఈయనదే ఉంటుంది. సురేష్ బాబు ఉన్నాడు, సురేష్ బాబు కూడా మొత్తం మల్టీప్లెక్స్ థియేటర్లే. ఆఖరికి ఇక మహేష్ బాబుకి ఏదో తక్కువైంది అన్నట్టు ఆయన కూడా థియేటర్లు కట్టుకున్నాడు. అల్లు అర్జున్కి ఏదో తక్కువైంది అన్నట్టు ఆయన కూడా థియేటర్లు కట్టుకున్నాడు. అంటే యాక్టర్లే థియేటర్లు కట్టుకున్నాడు, ప్రొడ్యూసర్లే థియేటర్లు కట్టుకున్నాడు. దీనివల్ల ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉండి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అని ఉండేది, వాళ్ళకి ఏమైపోయింది, ఇప్పుడు వాళ్ళకు చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందా పోయి పెట్టగొనుకుందామని చేయరు, దిల్ రాజు కొని ఇవన్నీ గింత అని పంపుతాడు. కాబట్టి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనేది ఇక నడవడం బంద్ అయిపోతుంది. అవి ఆఖరికి వీళ్ళ చేతులకే పోతాయి. దిల్ రాజు, అల్లు అరవిందో, సురేష్ బాబు, అల్లు అర్జునో, లేకపోతే మహేష్ బాబు, వీళ్ళే వాటిని కబ్జా చేసుకొని ఇంకింత కోటాను కోట్లు సంపాదించే కార్యక్రమం చేస్తారు. దీనికి కేసీఆర్ చెక్ పెట్టే పని చేసిండు, కానీ అది ముందర బయలే. ఏంటిది, మినీ థియేటర్స్. ప్రతి మండలంలో ఒక 100 మందితోటి మినీ థియేటర్స్ కట్టాలనుకొని ప్లాన్ చేసిండు. ఆ మినీ థియేటర్స్ వల్ల తెలంగాణలో ఉన్న కళాకారులకు బూస్టింగ్ ఇచ్చే పని చేయాలని చూసినా అది ముందర బల్లే, అది ఆగమైపోయింది. కాబట్టి ఈ విధంగా ఒక వైపేమో ఐపీఎల్, ఎగ్జామ్స్, ఎలక్షన్ టైం కాబట్టి ఈ సింగిల్ థియేటర్స్ ఓనర్స్ కి మరింత కష్టం వచ్చింది. 5 లక్షల ఖర్చు ఉంటే 2 లక్షల కాడికే వచ్చిందట.
సినిమా ఇండస్ట్రీ భయంకరమైన ఒక మాయాజాలం. అయ్యం అదొకటి ఉన్నది సినిమా అంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప కథలు కూడా వస్తలేవు. గొప్ప గొప్ప కథలు కూడా ఎవరు రాస్తలేడు కాబట్టి ఈ వారం సినిమా రిలీజ్ అయితే వచ్చే వారం ఓటీటీలో వస్తుంది. ఇంకా రావాలి, ఇంకా సాంకేతిక విప్లవం వస్తే చిరంజీవి ఫ్యామిలీ పడిపోవాలి, మహేష్ బాబు ఫ్యామిలీ పడిపోవాలి, లోకల్ టాలెంట్ బయటికి రావాలి. హాలీవుడ్ లో తెల్ల వాళ్ళు అయితే ఎంత పెద్ద గొప్ప నటులో తెల్ల వాళ్ళకి అల్టర్నేట్ గా బ్లాక్స్ కూడా వచ్చిండ్రు. టాప్ స్టార్స్ అంతా బ్లాక్సే. ఇప్పుడు హాలీవుడ్ లో టాప్ స్టార్స్ అంతా బ్లాక్సే ఉంటాడు. అట్లా రావాలి. మహేష్ బాబుని చూడంగానే మనం మురిచిపోడు కాదు, చిరంజీవిని చూడంగానే మనం మురిచిపోడు కాదు. మన లోకల్ టాలెంట్ తెలంగాణలో ఊర్లో ఉన్న లోకల్ టాలెంట్లు స్టార్స్ కావాలి. ఆడు ఎస్సీ ఓడా, బీసీ ఓడా, ఎస్టీ ఓడా వీళ్ళు కావాలి. ఒక అమ్మో కాపో రెడ్డో వీళ్ళే కాదు శాసించేది, మనం శాసించాలి. నార్త్ లో బ్రాహ్మణ్స్ హీరోలు మొత్తం. ఒక సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ తీసేస్తే మిగతా వాళ్ళంతా బ్రాహ్మణ్స్ హీరోలు. అక్కడ మొత్తం బ్రాహ్మణులు వెళ్తారు నార్త్ ని, బాలీవుడ్ ని. ఇక్కడికి వస్తే కమ్మలు కాపులు వెళ్తారు. అటు పక్కన తమిళనాడుకి వస్తే బీసీలు వెళ్తారు. ఇండస్ట్రీని బీసీలే ఉన్నారు. రజనీకాంత్ను, కమల్ హాసన్ పక్కన పెడితే తర్వాత వచ్చిన వాళ్ళంతా బీసీలే. విజయాన్ని స్టార్ హీరో ఉన్నాడు కదా బీసీనే, ధనుష్ బీసీనే. అటువంటిది ఇక్కడ రావాలి. అందుకే మనం ఏ విషయంలో స్ఫూర్తి పొందాలన్నా తమిళనాడునే స్ఫూర్తి పొందాలి.